చాలామంది కృష్ణాష్టమిని ఒక వ్రతంగా చేసుకునేటటువంటి పద్ధతి కూడా ఉంది. ఈ పద్ధతిని బ్రహ్మాండ పురాణంలో నారదుడికి బ్రహ్మ స్వయంగా ఉపదేశించాడు. అదే సనత్కుమారుల వారు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి వారందరికీ కూడా ఉపదేశం చేయడం, వారందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలను చేసుకుని ఆ వ్రతాన్ని, కృష్ణాష్టమి వ్రతాన్ని పాటించి సత్ఫలితాలని పొందడం అన్నది మనకు అందులో వివరంగా చెప్పబడి ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు అంటే, అష్టమికి ముందు రోజే సప్తమి నాడే చక్కగా రేపు కృష్ణాష్టమి వ్రతం చేస్తాను అని నిశ్చయం చేసుకుని ఆనాడు ఏకభుక్తం, ఏ వ్రతం చేసినా పాటించవలసిన మొట్టమొదటి నియమం ఏమిటంటే, వ్రతం చేద్దామనుకునేటటువంటి రోజుకి ముందు రోజే ఏకభుక్తం చేయాలి. అంటే వ్రత నియమాన్ని ముందు రోజే నేను పాటిస్తున్నాను అని తెలియచెప్పడం. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుని అష్టమి నాడు ఉదయమే నిత్య నైమిత్తిక క్రియలన్నీ చేసుకున్నటువంటి పిదప పూజ చేయడానికి సంకల్పం చేసుకుని ఒక కలశంలో నీటిని తీసుకుని సంకల్పం చెప్పుకుని ఆ తరువాత నీరు పారబోసి అందులోనే ఒక కృష్ణ ప్రతిమని పెట్టి, ఈ కృష్ణ ప్రతిమ అన్నప్పుడు తప్పనిసరిగా బంగారమే ఉండాలి, ఇటువంటి నియమాలు ఏమీ లేవు. ఎంత చిన్నదైనా సరే తులసి దళం అంత ఎత్తు ప్రధానంగా ఉండాలట, అంతకన్నా తక్కువ కాకుండా ఉంటే చాలు. అందులో పెట్టి రోజంతా ఉపవసించి పూజ చేయాలి.